దేవరా టీమ్ చిట్ చాట్ విత్ మాస్కా దాస్. నువ్వు? నేను సిద్ధు బాయ్, స్టార్ బాయ్ విత్ టైగర్. ఏంటన్నా సంగతులు ఎలా ఉంది? హౌ నర్వస్ ఆర్ యూ ఆర్ హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? నేను కొత్త పదం పట్టినా ఇక్కడ. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్లీ నర్వస్ అని. కాన్ఫిడెంట్లీ నర్వస్ అంటే నర్వస్ ఓకే. అంటే డిగ్రీ ఆఫ్ హిట్ ఏంటనేది, డిగ్రీ ఆఫ్ గుడ్ ఏంటి? గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఫెంటాబులస్, థియేటర్ స్క్రీన్స్ బ్లాస్ట్. మేబీ అట్లాంటిది అనుకోవాలి. అట్లాంటిది అవుద్దా? బికాజ్ నేను మీతోటి ఇప్పుడు అంటే సరే ఫ్రంట్ ఆఫ్ కెమెరా, బట్ పర్సనల్గా మీతో మాట్లాడినప్పుడు కూడా మీరు 2-3 times నాతో అన్నారు లైక్ పీపుల్ హ్యావ్ నో క్లూ వాట్స్ కమింగ్ దేర్ వే అని. అంటే నాకు మోర్ దెన్ మేకింగ్ ఇదంతా వి పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ సిద్ధు, చాలా ఎఫర్ట్ పెట్టినాం. బట్ నాకు ఐడియా పరంగానే నాకు చాలా ఇష్టమైన పాయింట్ ఇది. యూజువల్గా మీకు కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ మూవీలో ప్రొటాగనిస్ట్ ఎప్పుడు మనుషులకి లేదా వ్యక్తులకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి వస్తాడు, ధైర్యం చెప్పడానికి వస్తాడు ప్రొటాగనిస్ట్ ఎప్పుడైనా. కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ మూవీలో చూస్తే డౌన్ ట్రాడన్ పీపుల్లో నుంచి కానీ అందులో నుంచి కానీ వచ్చి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తాడు, ధైర్యం ఇచ్చి. వాళ్ళకి ధైర్యం అవుతాడు బేసిక్గా. కరెక్ట్. బట్ ఇదేంటంటే బాగా ధైర్యం ఉండే వాళ్ళకి భయం అవుతున్నాడు. బాగా ధైర్యం మితిమీరిన స్థాయికి వెళ్ళిపోతే వాళ్ళలోంచి ఒకటి వచ్చి లేదరా ఇంత ధైర్యం మంచిది కాదు లైఫ్లో, ఒక లెవెల్ ఆఫ్ ఫియర్ ఉండాలి మనిషికి. ఫియర్ అంటే నేను రెస్పాన్సిబిలిటీ అనుకుంటాను నేను. కరెక్ట్. ఇంకో విధంగా ఇప్పుడు మనం రెడ్ లైట్ ఉంది, ఆగాలి, అదో రకమైన భయమే. కరెక్ట్. మనం స్కూల్కి వెళ్ళాలి, నేర్చుకోవాలి, లేదా ఎగ్జామ్ రాయాలి, అదో రకమైన భయమే అది. సో బేసికలీ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. ఓకే. సో కరెక్ట్. నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది సిద్ధు. నాకు ఐ రియలీ అంటే యూజువల్గా కమర్షియల్గా సినిమా చేసుకుంటూ పోతే మనం యాక్షన్ పెడతాము, బిల్డప్ షాట్లు, ఇవన్నీ ఇదంతా ఓకే. బట్ శివ స్పెషాలిటీ ఆఫ్ హిస్ మూవీస్ ఇస్, తన మూవీస్లో మామూలుగా చూసుకుంటే చాలా మూవీస్లో కూడా ఒక మెసేజ్ ఉంటుంది. ఫీల్స్ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ ద సొసైటీ. కానీ అది ఏమైపోతుందంటే ఒక్కోసారి ఇట్ బికమ్స్ వెరీ ప్రీచీ. కరెక్ట్. సో ఆ ప్రీచీనెస్ అవ్వకుండా చేయడమే శివాజ్ స్పెషాలిటీ. రైట్. అందుకే ఐ థింక్ హీస్ ఎక్సెల్డ్ ఇన్ ఆల్వేస్ వెరీ సటిల్. అవును. మీ ఫిల్మ్స్లో హీరోయిజం ఇందులో కొంచెం అదే దట్ వాజ్ మై క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు కొంచెం మీరు ఇంకొంచెం అగ్రెసివ్ అయ్యారు అనిపించింది సార్ ట్రైలర్ అది చూస్తే. అంటే ఎత్తుకున్న ఎమోషన్ అలాంటిది. రైట్. హీ నీడ్ టు బి లిటిల్, ఐ వోంట్ సే లౌడర్, అగ్రెసివ్గా ఉండాలి ఆబ్వియస్లీ. ఎమోషన్ ఫియర్ అంటున్నాం కాబట్టి. రైట్. భయం. సో నువ్వు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఒకళ్ళు భయపడాలంటే ఏమవ్వాలి? నాన్న కుదరదు నాన్న అంటే భయపడరు కదా. నాన్న అలా తప్పురా అంటే దానికి ఒక స్కేల్ ఉండాలి దానికి. కరెక్ట్. దానికి అది అందుకని ఇందులో అది లేదు. ఇక యాక్షన్ డ్రామా అని చెప్పాలి దేవరా అంటే. బేసికలీ మ్యాసివ్ టెస్టాస్టెరాన్ ఉండబోతుంది సినిమాలో బేసిక్గా. ఫైట్స్ లెవెల్లో, యాక్షన్ లెవెల్లో, అండ్ విత్ యువర్ ఇంటెన్సిటీ ఆఫ్ కోర్స్. It is a very intense film, Sidhu. It's not one of those movies where it's, I mean, like it focuses. It's very intense. Right. It runs on that line. Right. That for me is అందుకే అంటున్నాను. సో బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాను, కానీ ఆ నర్వస్నెస్ ఉంది. బికాస్ ఐ రియలీ వాంట్ దిస్ మూవీ టు వర్క్. బికాస్ దెర్ ఇస్ సో మచ్ విచ్ నీడ్స్ టు బి టోల్డ్ ఇంకా అబౌట్ ద మూవీ. రైట్. సో మేము ఎంతో కొంత చెప్పి ఆపుతున్నాము అంటే తప్పలేదు. ఇంకా మొత్తం తీసుకుంటూ పోతే దాదాపు 8 గంటలు 9 గంటల సినిమా వచ్చేది. ఓకే అన్న, హిందీ మీరే చెప్పేస్తారా డబ్బింగ్ దీనికి? హిందీ, కన్నడ మీరేనా? తమిళ్ బంద్ చేసేయండి, అయిపోయింది ఇంకా వేస్ట్. ఇంకా మేము అందరం ఏంది, ఇంకా కష్టం ఇది. కన్నడ మీరు బాంబే షిఫ్ట్ అయిపోవచ్చు కదా, మేము ఇక్కడ హీరోలుగా అప్పుడు మేము చచ్చిపోతాను నేను ఇక్కడనే. అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పడం ఏంటన్నా? నువ్వు షిఫ్ట్ అయిపో బాంబే కావాలంటే, నీకు వస్తుంది, నీకు వచ్చగా హిందీ బాగానే. అంటే అంతరా 4 భాషల్లో డబ్బింగ్ చెప్పేది. హిందీ ఆతా అంటే భయ్యా ప్యాస్ డాలో. నేను ఇంకానే అక్కడికి వెళ్ళిపోయి ఇదరా అయ్యే హిందీ అనుకున్నా. ప్రొఫెషనల్లీ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్ సార్? అఫ్ కోర్స్ ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు మేక్ అ గ్రేట్ ఫిల్మ్, సినిమా సక్సెస్ అవుతుందా లేదా, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ పర్సనలీ నేను అసలు తాడు బొంగరం లేనిలా బతుకుతాను నేను. నాకు అంత పెద్ద ఫియర్ ఏముంది? నేను ఎత్తుకున్న ఎమోషన్ రైట్ ట్రాక్లో వెళ్తుందా లేదా? పైగా ఒక్కరితో అయ్యే పని కాదు, 100 మంది ఉంటే కానీ సినిమా అవుద్ది. వీళ్ళందరినీ రైట్ ట్రాక్లో పెట్టి కరెక్ట్ అవుట్పుట్ తీయగలమా లేదా అన్నంత మించి అసలు భయం అనేది లేదు అసలు. ఇంకా అసలు భయం ఛాన్సే లేదు. అదొక్కటే భయం.
సో భయం ఎంత అవసరం అని సినిమా తీస్తూ సార్ భయం భయపడే ఛాన్స్ లేదని చెప్తున్నాడు సార్. అట్లుంటది కొరటాల శివ గారితో. ఐఎమ్ అకౌంటబుల్. కరెక్ట్. నాకు ఇచ్చిన జాబ్కి అసలు ఆ ఒక్క భయం ఉంటే ప్రపంచంలో ఇంకెవరికి భయం అవసరంలా. ఆ ఒక్క భయం అడుగుతుంది. కరెక్ట్. ఇంకెందుకు భయం? సో అకౌంటబిలిటీ. యా అదే కదా భయం అంటే. ట్రూ. నీకు పని ఇచ్చారు, నువ్వు ఆ పని చేసావు భయంతో, అమ్మో ఇది అవ్వకపోతే ఏంటనే ఒక భయం ఉంది. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని అటు చేస్తే. పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవడు పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకు ప్రపంచంలో అంతా. ప్రపంచం అంతా అంతేగా. నీ భయం ఏంటి? నా భయం అన్న ఇంటర్వ్యూ అనుకున్నంత గ్రేట్గా రాదేమో అని భయపడుతున్నాను. విశ్వక్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అంటే వాడు హోంవర్క్ చేసాడు. క్వశ్చన్ అడిగిన అదిరిపోయింది. వాడు హోంవర్క్ చేసి వచ్చాడు. వాడు క్వశ్చన్స్ రాసుకుని వచ్చాడు. నేను రాసిన 2-3 ఓకే రైట్ అనుకున్నా. కానీ నాజ్ ఏ ఫ్యాన్ తెలుసుకోవాలని ఉంటుంది కదా, నిన్నేం భయపెడుతుంది. నాకైతే నేను ఆన్సర్ అయితే నేను నాకేం లేదన్న చెప్తే నీకేం భయం? నాకేం లేదన్న. నీకు లేదు భయం? అట్లుండాలి. అట్లుంటుంది. హెల్త్ అన్న, హెల్త్ గురించి భయపడతా అంతే. మరి ఉంది కదా. అంటే వాడికి దూరిన దాంట్లో నుంచి బయటికి ఎలా రావాలని భయం ఉంటుంది. భయం లేదు ఎవరికి లేదు. ప్రపంచంలో ఇతరులకు కూడా భయం ఉంటుంది. అంటే స్కేరియస్ట్ థింగ్ ఫర్ మీ ఈజ్ హెల్త్ సార్. నా వేరే వాళ్ళు ఎవరన్నా కొంచెం సిక్కున్నా కూడా నాకు పాపం భయం అవుతుంటుంది. అది అన్నిటికంటే ముందు జాగ్రత్త అది ఉంటే ఎట్లన్నా పోరాడొచ్చు అనిపిస్తుంది. సో హెల్త్ గురించి భయం అవుతుంది. దట్ ఈస్ ఆన్సర్. అది నీళ్ళు ఇంత డెప్త్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 7కి ఫస్ట్ షాట్ అంటే 6:30 కల్లా ఉండలేకపోతానేమో ఇట్లాంటివో చెప్తాను అనుకున్నాను. పక్కనోడు హెల్త్ అప్సెట్ అయితే నాకు ఓకే